హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం తొందరగానే నిద్ర లేచాను. ఎందుకు అంటే ఈరోజు బయటకు వెళ్ళే పనుందనమాట. కొంచెం ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళే పనుంది. అందుకు కొంచెం తొందరగానే నిద్ర లేచాను. లేవడంతో అలా బాల్కనీలో చూసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదండీ! వాతావరణాన్ని చూస్తూ ఉంటే. అందుకు ఒక 5 నిమిషాలు అలా చూస్తూ ఉంటాననమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మార్నింగ్ రొటీన్‌లో భాగంగా ఇల్లునైతే శుభ్రం చేసుకుంటున్నాను. సో, ఇవన్నీ మనం రోజు చేసుకోవాల్సిన పనులు ఉంటూనే ఉంటాయి కదా! సో, బయటికి వెళ్ళినా సరే ఇవన్నీ చేసి వెళ్తేనే మనకి ఈజీ అవుతుంది. వచ్చి చేసుకుందామంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా అంటే నడక ఉందనుకోండి, మళ్ళీ వచ్చి ఏం చేయబుద్ధి కాదు. సో, నేను వెళ్ళే వైపు నడాల్సి ఉంటుందన్నమాట. అందుకు ఇంకా నేను వచ్చేటప్పటికి అంత పనేమి పెట్టుకోను. టైర్డ్‌గా అనిపిస్తుందనమాట. అందులోనూ ఇప్పుడు ఎండలు ఇంకా స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంకా అలా ఉంటుంది. సో, మార్నింగే ఈ కిటికీ తీస్తే కిచెన్‌లోకి వెలుగొచ్చి సూర్యరశ్మి తగిలి మంచి హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ టైమ్ అయితే రిలయన్స్ మార్ట్‌కి వెళ్ళాను. ఏం కొన్నానో చెప్తానులెండి. రిలయన్స్ మార్ట్‌లో భీమవరంలో ఉన్న రిలయన్స్ మార్ట్‌కి వెళ్ళాను. సో, ఎండలు మండిపోతున్నాయి కదా! సో, కొబ్బరి నీళ్ళు ఇంటికి తీసుకెళ్దామని చెప్పి బాటిల్ కొబ్బరి నీళ్ళైతే వేయించుకుంటున్నాను. రూ. 100 అనమాట బాటిలు. ఇంటికైతే వచ్చేసాను. నేనేమేమి తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. సో, ఈ బాటిల్‌లో వాటర్ ఉంచడం ఎందుకని చెప్పేసి కొబ్బరి నీళ్ళనైతే ఈ స్టీల్ తపాల్లో ఏసేస్తున్నాను. సో, అప్పటికప్పుడు ఒక 2 అవర్స్ వరకు వాడుకోవచ్చు. లేదు అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా మనం యూజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ డే కూడా ఉంటాయి. కానీ అంత పర్టిక్యులర్‌గా అంత టైం అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇంకొంచెము తాగేస్తాము. అప్పటివప్పుడే తాగేస్తే బెటర్ కదా! సో, ఇలా తెచ్చినవన్నీ ఒకసారి బయటకి తీసుకొని మళ్ళీ ఎక్కడివక్కడ పెట్టుకోవచ్చని చెప్పి అలా మీతో కూడా షేర్ చేసుకోవచ్చు. రిలయన్స్ మార్ట్‌లో నేను ఈ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. 4 బ్యాంగిల్స్ వచ్చేసి 250. మీకు దగ్గర నుంచి చూపిస్తానులెండి. డిజైన్ అది ఇలా దూరం నుంచి అయితే సరిగ్గా కనిపించదు. సో, నేను అసలు రిలయన్స్ మార్ట్‌కి అక్కడ చెప్పులు కుట్టిస్తున్నానండి. రిలయన్స్ మార్ట్ ముందు. వెళ్ళాననమాట ఎండలో ఉండడం ఎందుకని చెప్పి. ఇదొచ్చేసి సాయిదివి పూజ బుక్ అండి. ఇదైతే నా కోసం కాదు. నా దగ్గర ఆల్రెడీ ఉంది. మా ఫ్రెండ్ అడిగిందనమాట. సో, తీసుకువెళ్తున్నాను ఊరెళ్ళేటప్పుడు. నెక్స్ట్ ఈ బ్యాంగిల్సే అండి రిలయన్స్ మార్ట్‌లో తీసుకున్నవి. చెప్పాను కదా! అలా ఎండలో ఉండడం ఎందుకని ఎళ్ళినందుకు రూ. 450 దండగ చేశాననమాట. సో, ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను 200. అయితే బాగున్నాయండి ఇయర్ రింగ్స్ ఇంకా బ్యాంగిల్స్ అయితే. రిలయన్స్ మార్ట్‌కి నేను ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళటం కదా! నచ్చింది కలెక్షన్ అయితే నాకు. అయ్యో! ఇంతకుముందు వెళ్ళలేదు అనేలాగా కూడా అనిపించిందనమాట. సో, ఇవి పులిహోర అనమాట. నేను లంచ్‌కి ఓన్లీ కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంకేం చేయలేదు. అందుకు పులిహోర మా ఊళ్ళమ్మ టెంపుల్ దగ్గర తీసుకున్నా అనమాట. 5 ప్యాకెట్స్ లంచ్‌కి సరిపడా ఇద్దరు మనుషులకి తీసుకున్నా అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యాంగిల్స్ అండి. మా మామయ్య కూతురు పెళ్ళుంది. శారీ వచ్చేసి ఈ కలరే అనమాట. వంకాయ రంగు అంటాం కదా! అది. సో, ఆ కలర్ బ్యాంగిల్స్ అయితే వెల్వెట్‌వి తీసుకున్నాను. 2 డజన్లు. నెక్స్ట్ ఈ పౌడర్స్ అయిపోయాయండి. హెన్నా ఇంకా మెంతి పొడి అవి. నెక్స్ట్ ఇదొచ్చేసరికి వాల్నట్ కూడా అయిపోయాయి. అలా పూజ బుక్ కూడా కొనాలి. ఈ పౌడర్స్ కొనాలి అని చెప్పి వెళ్ళాను. నెక్స్ట్ చెప్పులు కూడా కుట్టు వేయించాను. ఇవైతే మషాలాలండి. రూ. 10 ప్యాకెట్స్ అమ్ముతుంటారు కదా! అవి నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. 110 పెట్టి 11 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాననమాట. నాకు ఏవేవి అవసరమో అవి. సో, అందుకని చెప్పేసే బయటికి వెళ్ళాను. సో, బయటికి వెళ్తే మాత్రం ముందే ఇంటి దగ్గర వంట ఏవేవైనా చేసుకుంటేనే లేదంటే వచ్చాక ఇంకేం చెయ్యాలనిపించదు. అందుకు కూర ఒకటి వండుకున్నాను. బీట్రూట్ ఇంకా క్యారెట్. సో, మళ్ళీ వచ్చాక కూడా రైస్ పెట్టాలన్నా, రసం పెట్టాలన్నా లేదా పప్పు వండాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకు పులిహోర తెచ్చుకుంటాను మాక్సిమం బయటికెళ్ళి వచ్చేటప్పుడు. కొంచెం వాకింగ్ అది ఉంటుంది. కాబట్టి వచ్చేటప్పటికి ఎండ వల్ల ఇంకా అదేం చెయ్యాలనిపించదనమాట. అందుకు ఇవే అనమాట ఆ బ్యాంగిల్స్. 4 బ్యాంగిల్స్ 250. కాస్ట్ ఎలా ఉందో చెప్పండి. నేను ఇంతకుముందు సీఎంఆర్‌లో కానీ వేరే మాల్స్ దగ్గర చూసినప్పుడు 400 అలా చెప్పేవారు. సో, రీజనబుల్‌గానే అనిపించింది. మోడల్ కూడా నాకు నచ్చింది. అందుకు తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ మోడల్ కూడా నాకు బాగా నచ్చిందనమాట. రోజ్ గోల్డ్ టైప్ అనమాట. అందుకు
ఈ 450 పెట్టి రెండైతే తీసుకున్నాను. ఫస్ట్ టైం రిలయన్స్ మార్ట్‌కి వెళ్ళినందుకు ఇలా 450 అయితే వేస్ట్ చేశాననమాట. సో, నెక్స్ట్ లంచ్ చేసేస్తున్నానండి. లంచ్‌కి సరిపడా ఇద్దరు మనుషులకి 5 పులిహోర ప్యాకెట్లు తెచ్చుకున్నా అని చెప్పాను కదా! ఒక్కో ప్యాకెట్ 10 రూపీస్ అనమాట. సో, మా ఊళ్ళమ్మ టెంపుల్ దగ్గర బావుంటుంది ఈ ప్రసాదము. సో, ఎప్పుడు ఇలా బయటికి అటు సైడ్ వెళ్ళినా సరే నేనింకా పులిహోర తెచ్చేస్తాననమాట. వచ్చాక ఇంకా వండే ఓపిక ఉండదు కాబట్టి. మార్నింగే నేను కూరైతే వండేసానండి. క్యారెట్ ఇంకా బీట్రూటు. సో, వచ్చిన తర్వాత తినేసి కొంచెం రిలాక్స్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. సో, బయటికి వాక్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇలానే అనిపిస్తుందండి. బండి గాని, ఆటో అయితే పర్లేదు కానీ వాకింగ్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. సో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.